ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసే రీతిలో ప్రవర్తిస్తుందని చెప్పి మేము మా పార్టీ పక్షాన ఆరోపిస్తున్నాం. అయితే వీళ్ళకు ఇప్పటికీ కూడా పాలన మీద పట్టు లేకుండా అసలు వచ్చిన డే 1 నుంచి కూడా ఒక ప్రతీకారణ ధోరణే తప్ప ప్రజాపాలన లేకుండా ఉండడం, కేసీఆర్ గారిని లేదా గత ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమంలో ఆల్రెడీ కాళేశ్వరం నీళ్లను సముద్రం పాలు చేసింది. ఇక్కడ మేము కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడైనా అవినీతి కానీ వివిధ దర్యాప్తు సంస్థలు ఎక్కడైనా సూచిస్తే దోషులుంటే కాపాడాలనో దాని గురించి మేము చర్చిస్తలేము. సహజంగా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఎవరైనా తీసుకోవాల్సింది, దానికి ఏ బేసిజాలు లేవు. కానీ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు, ప్రైమ్ పాయింట్ అయినటువంటి నీళ్లు, తద్వారా రైతులను మంచి రాజులను చేసి ఈ తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవహరించింది. దానికి భిన్నంగా ప్రతీకారమే మా ఎజెండా అన్నట్టు ప్రవర్తించి రైతుల ప్రయోజనాలను పక్కకు పెట్టి కాళేశ్వరం నీళ్లను వృధాగా సముద్రంలోకి ఇడిచిపెట్టి కేవలం ఎన్నికల్లో ఓట్లే మా పరమావధిగా భావించి రైతుల ప్రయోజనాలను పరంగా పెట్టడం వల్ల మీరు అధికారిక లెక్కలలో కూడా మీరు చూసుకోవచ్చు. గత యాసంగిలో ఈ సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వం ద్వారా 90,859 మంది రైతులు 36,93,620 క్వింటాళ్ళు వడ్లు ప్రభుత్వం ద్వారా అమ్మిండ్రు. అదే ఈ సంవత్సరం యాసంగికి వచ్చేసరికి ఆ రైతుల సంఖ్య 90,000 రైతుల సంఖ్య 59,488 రైతులకు కుదించబడ్డది. అదే రకంగా ఈ క్వింటాలు కూడా ఎంత ఘోరం అంటే 2,24,95,400 క్వింటాలకు పడిపోయింది. ఎక్కడి 36 లక్షలు అంటే సుమారు 37 లక్షలు, అది 24 లక్షల క్వింటాలు. ఇది క్వింటాలు చెప్తున్నాను, అదేమో మెట్రిక్ టన్నులు. లేదు 36,93,620 క్వింటాలు. ఇప్పుడేమో 24,95,400 క్వింటాళ్లకు అంటే ప్రభుత్వం ద్వారా కొనుగొనే పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు ఈ విషయాన్ని ఒక జిల్లాలో ఇట్లా జరిగింది. కాళేశ్వరం నీళ్ళు అందకపోవడం, రైతు బంధు సరైన టైంలో ఇవ్వకపోవడం, మూడోది కరెంటు సరిగా ఉండకపోవడం, ఇవన్నిటి దృష్ట్యా ఆల్రెడీ ఈల్డింగే తగ్గింది. అంటే రైతులు గతంలో పోయిన సీజన్కి ఈ సీజన్కు ఎంత వ్యత్యాసం ఉందన్న విషయాన్ని ప్రజలు, రైతులు, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి చూడాలని చెప్పి మేము సూచిస్తున్నాం. ఇక పోతే ఈ వ్యవసాయం విషయంలో రైతు బంధు కూడా సరైన టైంకి ఇవ్వలేదు, నీళ్లు సరైన టైంకి ఇవ్వలేదు, కరెంటు ప్రాపర్గా ఇవ్వలేదు. అంటే వ్యవసాయానికి ఆధారభూతమైనటువంటి ఈ అన్ని విషయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రతీకారము, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే ప్రధాన ఎజెండాగా చేయడం వల్ల రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతిని మొత్తంగా మన రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు కూడా తగ్గిపోయినాయి. కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెరవండి. వచ్చే వానాకాలం పంటకైనా రైతు బంధు పంట పెట్టుబడి ఎప్పుడు ఇవ్వాలి, పంటలు విత్తనాలు వేయకముందు ఇవ్వాలి. ఈ విషయాన్ని మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి ఇవ్వాల్సిందిగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక పోతే ఇటు రైతుల పరిస్థితి ఇట్లున్నా కూడా అసలు గత ప్రభుత్వంలో కరెంటు పోతే న్యూస్, ఇప్పుడు అంతరాయం లేకుంటే న్యూస్, ఆ రకంగా మారిపోయింది. అయితే ఒకవేళ చాలామంది విద్యుత్ అధికారులు ప్రభుత్వం నుంచి ఏం చెప్తారంటే, ఎంత డిమాండ్ ఉన్నా మేము సిద్ధం అంటారు. డిమాండ్కు సప్లైకి ఎక్కడ ఇబ్బంది ఏం లేదు, ఇంకా మేము ఎంత డిమాండ్ ఉంటే అంత మేము విద్యుత్తును కొనగలుగుతామని అంటున్నారు. కానీ ఎక్కడో నిర్వహణ లోపం ఉన్నది. ఈ విషయాన్ని కూడా కొంచెం పనిగట్టి పాలన మీద పట్టు పెంచుకొని అన్ని విద్యుత్ అధికారులతో సంప్రదించి చాలా చిన్నగా ఇప్పుడు ప్రకృతిపరమైన బీభత్సానికి లేకుంటే న్యాచురల్ కలామిటీస్కు గాలివాన దుమారాన్ని ఎవరు ఆపలేరు, మేము దాన్ని నిందిస్తలేం. కానీ గాలివాన లేనప్పుడు కూడా అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని మనలోకి తీసుకోవాలి. గతంలో ఇట్లాంటి అంతరాయాలు లేవు. గతంలో కరెంటు పోతే న్యూస్, ఇప్పుడు నిరంతరాయంగా ఉంటే న్యూస్. ఈ విషయాన్ని ఇటు ప్రజలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇంతసేపు ఎన్నికలకు ముందు కూడా ఏం చెప్పారు, మేము ఏది చేస్తే దానికంటే 10 చేస్తామన్నారు. మీరు నిర్లజ్జగా ప్రతి ధాన్యానికి
అది వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తాం, తద్వారా నిజమైన రైతులకు మేలు కలుగుతుందని చెప్పి మేనిఫెస్టోలో ఆడంబరాలు పలిగిండ్రు. అయిపోయిన తర్వాత ఇటు నీళ్లు ఇయ్యక, కరెంట్ ఇయ్యక, సరైన సమయంలో రైతు బంధు ఇయ్యక, ఈల్డింగ్ తగ్గించి ఇప్పుడు కొత్త పాట ఏంటంటే కేవలం మాట మార్చి సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయలు అని చెప్పి మాట మార్చిర్రు. ఓట్లు డబ్బలు పడేదాకా ఒక రకంగా, ఓట్లు డబ్బలు పడ్డాక ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న లాగా తెలంగాణ రైతులను ఆగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటు వ్యవసాయ పరిస్థితి, అదే రకంగా ప్రత్యేకించి ఇటు డొమెస్టిక్ అంటే ఇటు గృహ వినియోగానికి సంబంధించి కానీ, అటు రైతాంగానికి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన రెండు వైపులో కరెంటును సకాలంలో ఇటు రైతులకు, ప్రజలకు ఒక నాణ్యమైన కరెంటును సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఈ విషయాన్ని వాళ్ళు వెంటనే ఒప్పుకొని రైతులకు క్షమాపణ తెలియాల్సిందే కోరుతున్నాం. ఇక పోతే అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉద్యమ మూలాల మీద ఆధారపడి ఉన్నది. దీన్ని కూడా ఈ తెలంగాణ ఉద్యమ తొలి దశ కావచ్చు, మలి దశ కావచ్చు, ఈ రెండు ఉద్యమాలను కూడా మలినం చేసేలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతుంది. అయితే తెలంగాణ ప్రజలు కొట్లాడి, కేసీఆర్ నేతృత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇది ఎవడో ఢిల్లీలో ఉండి బిచ్చమేసిన తెలంగాణ లాగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ విషయంగా ఒక తెలంగాణ పౌరునిగా, ఈ సిద్దిపేట బిడ్డగా, ఈ మట్టిలో పుట్టిన తెలంగాణ పౌరునిగా మేమందరం కూడా మా పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక నినాదంతో పోవడం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెచ్చుకున్నది సబ్బండ వర్గాల ప్రజలు, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసిండ్రు, చాలామంది అమరులైనరు. ఈ యువకుల బలిదానాలకు ఆనాడు సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళా తెలంగాణకు దేవత అంటున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న, అంటే ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి మన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేసి అసలు తెలంగాణ ఎగ్జిస్టెన్స్ను మంటల కలిపిందే కాంగ్రెస్. తద్వారా అప్పుడు 360 కావచ్చు, ఇటీవల 1000 మంది ఉద్యమకారుల ప్రాణాలు బలిగి ఉన్నటువంటి 1000 మంది రక్తతర్పణం అయితే తప్ప కనికరించని ఇటలీ దేవత సోనియా గాంధీ ఇప్పుడు తెలంగాణకి ఎట్లా దేవత అవుతుందో ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఆయన నోటి నుంచే 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత అన్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనడం చాలా ఇది అన్యాయం. తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలు కొట్లాడి, అన్ని వర్గాల ప్రజలు కొట్లాడి ఉద్యమం చేసి కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమం చేస్తే తెలంగాణ ఎవడు బిచ్చమేస్తే రాలేదు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇటు తెలంగాణ చరిత్రను మలినం చేయడం, రైతుల ప్రయోజనాలను పలంగా పెట్టడం, ప్రజలకు అవసరమైన ఆల్రెడీ కట్టినిల్లు పెట్టిన పొయ్యి లాంటి తెలంగాణ రాష్ట్రానికి సిద్ధంగా ఉన్నటువంటి కరెంటును కూడా సప్లై చేయడంలో విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు రైతులకు, ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే రానున్న వానాకాలంలో ఈ పొరపాట్లు జరగకుండా నాణ్యమైన కరెంటు, సకాలంలో రైతు బంధు, సకాలంలో విత్తనాలు, సకాలంలో ఈ నీళ్లు కూడా సరఫరా చేసి తద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిందిగా భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన్ని మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.